హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ రైతులను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ మరి గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆనాడు సతీష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గౌరవెల్లి ప్రాజెక్టు ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఖచ్చితంగా పని తీర్చమని కంకణం కట్టుకొని మరి మా మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారు 98% దాదాపు ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. మేము అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఈ మిగిలింది చేయలేదని మా మీద నానా ఆరోపణలు చేసి గద్దెనెక్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు మీరు ఆనాడు చెప్పిండ్రు కదా ఎన్నికల ప్రచారంలో, మేము గెలవగానే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలకు సంబంధించి మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్పారు. మరి అయ్యా 2.5 సంవత్సరాలు దాటింది. మీరు ఇంకెన్ని మాటలు చెప్తారు ఈ నియోజకవర్గ ప్రజలకు? మీరు మున్సిపల్ ఎన్నికలకు గౌరవ ప్రాజెక్టుకు సంబంధం లేదు. అయినా సంబంధిత మంత్రిని తీసుకొచ్చి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇక్కడ మీరు మంత్రితో మాట్లాడించి ఇక్కడ మున్సిపల్లో గెలవాలని ఒక జిమ్మిక్కు ఒక ఎత్తుగడతో మీరు చేసినటువంటి ఆలోచన ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మున్సిపల్ ఎన్నికలకు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధం ఏంది? మీరే చెప్పింది కదా 420 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి అని అన్నారు కదా. మీరు ఒక మంత్రిగా మాట్లాడినప్పుడు మరి డబ్బు వచ్చినప్పుడు మరి ఇమ్మీడియట్గా పని చేయాలి కదా. మరి అదే కాకుండా ఇలా మొన్న మున్సిపల్ ఎన్నికలలో మీరు ప్రజా దుర్వినియోగం ఇలా వ్యవస్థని అన్ని రకాల వ్యవస్థలను అడ్డుపెట్టుకొని మీరు ఏదో సాధించడం చెప్పి మీరు జబ్బలు దర్చుకుంటున్నారు. కానీ ఇలా నియోజకవర్గంలో ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు గౌరవెల్లి ప్రాజెక్టును అది ఏదైతే మీరు అమౌంట్ రిలీజ్ అయిందో దాన్ని ఇమ్మీడియట్గా ఆ కాలువలు పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అయ్యా మరి మున్సిపల్ ఎన్నికల కంటే ముందే మీరు రైతు బంధు అన్నారు. రైతు బంధు ఇప్పటివరకు వేసిండ్రా? ఎందుకు వేయలేదు? మీకు ఎందుకు అంత భయం? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ముందైతే మేము వేస్తాం, అప్పుడు ఓటేసి గెలిపిస్తాం అనుకుంటారు ప్రజలు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రైతులు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఈ 2 సంవత్సరాల అర్థంలో వాళ్ళు పసిగట్టినారు, చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా మిమ్మల్ని అజ్జేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆల్రెడీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి. ఎందుకు రద్దు చేస్తారు? మీకు శాతగాని తనం అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీరు ఒక దద్దమలక కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత మీకు ఎందుకు శాతనైతలేదు చేయనికి? మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినాం కదా, ఇవాళ మీకెందుకు సాధ్యమైతలేదు? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎందుకు రద్దు చేస్తారు? అంటే రద్దు చేస్తున్నామంటే మీకు శాత కానట్టే కదా, అంటే మీ ప్రభుత్వంలో మీకు దమ్ము లేనట్టే కదా, మీ దగ్గర డబ్బు లేనట్టే కదా. మరి ఈ ప్రజానికాలు ఏం చూడాలి మిమ్మల్ని? రైతులు అడుగుతూ ఉన్నారు. రైతు పంట వేసిరు, ఇలా పంట ఇంకా నెల 15 రోజులు అయితే చేతికి వస్తుంది. ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. రేపు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మేము ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలకు సంబంధించిన నిర్మాణం, అక్కడ భూ నిర్వాసాలకు సంబంధించినటువంటి ఇంకేమైనా అమౌంట్ ఉన్నా మీరు తక్షణమే అది చేసి పెద్ద మనసుతో మంత్రి గారు ఇక్కడ మీరు రాజకీయ విభేదాలు అది కాదు. ఇక్కడ మేము అడుగుతున్నది మా నియోజకవర్గ ప్రజలకు ఈ గౌరవెల్లి ప్రాజెక్టుకు ఉన్నటువంటి రైతాంగానికి మీరు న్యాయం చేయాలి. అంతే మేము అడిగేదల్లా రైతులకు న్యాయం చేయండి, ప్రజానికానికి న్యాయం చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మీరు శాతగానితనం బంద్ చేయండి, మీరు వెంటనే ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పెట్టండి, ముందుకు రండి. ఇంకా కేంద్రం నుంచి నిధులు సుతం లాస్ అయ్యే పరిస్థితి ఉంది. అయ్యా మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రికి మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మరి మీకు తెలియదా? మేము మామూలుగా మేము పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. ఇలా డబ్బు లేకనా ఎందుకోసం మీరు వెనకడుగు వేస్తూ ఉన్నారు? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఘోరంగా మీరు విఫలమవుతామని మీ ఇంటెలిజెన్స్ సర్వే చెప్పింది, అంతే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు ఈ రైతాంగానికి న్యాయం చేసి మరి గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మా మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మంత్రి గారికి మేము అయ్యా మీరు త్వరగా పూర్తి చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. Once a spy, always a spy.